జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా కలిసినటువంటి తన నాయకులతో ఈ దఫా మనం ఓడిపోయినందుకు మనకు దేవుడు మంచే చేశాడు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అలవకాని హామీలు ఇచ్చారు, అంతా గందరగోళమయమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ సందర్భంలో అమరావతి పైన వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భంలో ఈ అమరావతి అన్నటువంటిది ఇప్పుడు విశాఖపట్నం అంటే ఆల్రెడీగా అభివృద్ధిలో ఉన్నటువంటిది, ఆల్రెడీ వర్క్ ప్రాసెస్ జరుగుతున్నటువంటిది కూడా, కాబట్టి ఇక్కడ ప్రాబ్లం లేదు అని విశాఖపట్నం ఎంచుకోవటం జరిగింది. కానీ అమరావతి అనేటప్పుడు అది బాగా పంటలు పండేటటువంటిది, అలాగే 20 అడుగులు 30 అడుగులు తవ్వితేనే వాటర్ వచ్చేస్తుంది అక్కడ. అట్లాంటిది 40 అంతస్తులు 50 అంతస్తులు బహుళ అంతస్తులు ఎలా కలుగుతారు? అట్లాగే 100 రూపాయలు పెట్టాల్సిన దగ్గర 1000 రూపాయలు పెట్టాల్సినటువంటి పరిస్థితి, అక్కడ ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. అదీ కాకుండాను ఏదో 40-50 సంవత్సరాలు పట్టేటటువంటి సమయం అక్కడ. ఇట్లాంటి దగ్గర 40-50 అంతస్తులు కట్టడం కుదరదు. అట్లాగైతే కానీ అది అభివృద్ధి పదంలోకి వెళ్ళదు, ఎవరు పెద్దగా పెట్టుబడులు కూడా అక్కడికి రావు సరైనటువంటి విధంగా అనేటటువంటి విధంగా ఆయన తన నాయకులతో చెప్పినటువంటిది. అందుకే అక్కడ విశాఖపట్నాన్ని అప్పుడు ఆ సమయంలో ఎన్నుకోవటం జరిగింది. కానీ అమరావతిలో ఫ్లాట్స్ ఎప్పుడు ఇస్తారో, ఎక్కడ ఇస్తారో, ఎలా ఇస్తారో ఏమిటి అన్నటువంటిది అర్థం కానటువంటిది, గందరగోళమయమైపోయినటువంటి పరిస్థితి. అది పరివాహక ప్రాంతం, నదీ పరివాహక ప్రాంతం, వాటర్ ఇప్పుడు ఫ్లో అవుతూ వస్తూ ఉంటుంది. అట్లాంటి పరిస్థితి అక్కడ అని జగన్మోహన్ రెడ్డి గారు తన నాయకులతో అమరావతి విషయం చెప్పడం జరిగింది. మీరైతే కామెంట్ ఏం చేస్తారు?